ఇప్పటి వరకు మనం ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. అయితే మనం లాస్ట్ క్లాస్ లో ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అసలు కాన్స్టిట్యూషన్ లో స్టార్టింగ్ నుండి లేవని 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తో ఇన్సెట్ చేశారని చెప్పుకున్నాం. అంటే 1950 లో కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు కాన్స్టిట్యూషన్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంది, ఎలాంటి చేంజెస్ జరగలేదని చెప్తామా? నో, చేంజెస్ జరుగుతూనే ఉన్నాయి. ఈ కాన్స్టిట్యూషనల్ చేంజెస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మీద మనకి యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ అలాగే ఇంకా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో మనం ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని ఈ రోజు క్లాస్ లో తెలుసుకుందాం. అలాగే నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఇవాళ మన టాపిక్ అమెండ్మెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక క్వశ్చన్, మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కి ముందే తెలుసా ఫ్యూచర్ లో కాన్స్టిట్యూషన్ ని మార్చాల్సిన అవసరం ఉంటుందని? అంటే ఎస్, మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కి ముందుగానే తెలుసు. ఎందుకంటే 1950 లో అడాప్ట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ అప్పటి ఇండియా సిచ్యువేషన్ కి సూటబుల్. అలాగే దాంతో పాటు ఫ్యూచర్ లో మారుతున్న సొసైటీ, ఎకానమీ, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, టెక్నాలజీ నీడ్స్ ని మ్యాచ్ అవ్వాలి అంటే కాన్స్టిట్యూషన్ కూడా దానికి తగ్గట్టుగా మారాల్సిన అవసరం ఉంటుంది అని మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ కి తెలుసు. అందుకని ఈ కాన్స్టిట్యూషన్ ని ఎలా అమెండ్ చేయాలి, అమెండ్ చేసే పవర్ అండ్ ప్రొసీజర్, వీటన్నిటిని గురించి కూడా కాన్స్టిట్యూషన్ లోనే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎవరు అమెండ్ చేయాలి, ఎలా అమెండ్ చేయాలనే ప్రొసీజర్ మొత్తాన్ని కూడా కాన్స్టిట్యూషన్ లో ఇవ్వడం జరిగింది. అయితే అసలు ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని మనం సౌత్ ఆఫ్రికా నుండి అడాప్ట్ చేసుకున్నాం. అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ని సౌత్ ఆఫ్రికా నుండి అడాప్ట్ చేసుకున్నాం. అయితే ఈ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉండాలి? చాలా ఈజీగా సింపుల్ గా మార్చుకునేలాగా ఉండాలా లేదా హార్డ్ గా ఉండాలా? ఈ విషయాన్ని చూసినట్లయితే వరల్డ్ లో ఒక 2 పాపులర్ కంట్రీస్ చూసుకున్నట్లయితే యుఎస్ఏ లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రాసెస్ అనేది చాలా రిజిడ్ ఉంటుంది, మార్చడం చాలా కష్టం అని యుఎస్ఏ. అదే యూకే లో చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్. యూకే లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చాలా ఫ్లెక్సిబుల్, ఈజీగా చేయొచ్చు. మరి మనం మన ఇండియా కాంటెక్స్ట్ లో ఈ రిజిడ్ చూస్ చేసుకున్నట్లయితే మారుతున్న చేంజెస్ అంటే మారుతున్న నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇంత హార్డ్ గా ఉంటే కష్టం అవుతుంది. అలాగే చాలా ఈజీగా ఉంటే కూడా కాన్స్టిట్యూషన్ స్టెబిలిటీ దెబ్బతింటుంది. సో మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఈ రెండు ఎక్స్ట్రీమ్ నేచర్స్ కి కంప్లీట్ గా సపరేట్ గా వెళ్లకుండా ఈ రెండింటిని బ్లెండ్ ఆఫ్ బోత్, ఈ రెండింటిని కలిపిన మిక్చర్ ఆఫ్ బోత్ అన్నమాట. అంటే కొన్ని ఇష్యూస్ లో చాలా రిజిడ్ ఉండేలాగా ప్రాసెస్, అమెండ్మెంట్ చేసే ప్రొసీజర్ కొన్ని ఇష్యూస్ లో, కొన్ని మ్యాటర్స్ లో చాలా రిజిడ్ ఉండేలాగా, అలాగే ఇంకొన్నిట్లో సింపుల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉండేలాగా ఉంచడం జరిగింది. అఫ్ కోర్స్ మనం ఈ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ ని మాత్రం సౌత్ ఆఫ్రికా నుండి అడాప్ట్ చేసుకున్నాం. కానీ ఆ ప్రొసీజర్ ఎలా ఉండాలి, చాలా హార్డ్ గా ఉండాలా సింపుల్ గా ఉండాలా అని 2 కంట్రీస్ చూసుకున్నట్లయితే ఏ సింగిల్ దానికి అడాప్ట్ చేసుకోకుండా రెండింటిని కలిసిన బ్లెండ్ ఆఫ్ బోత్ ని చూస్ చేసుకోవడం జరిగింది అన్నమాట. కొన్నిట్లో ఇలా రిజిడ్ గా ఉండడం, కొన్నిట్లో సింపుల్ గా ఉండడం అన్నమాట. ఈ రెండింటి మిక్చరే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్ ప్రొసీజర్ అన్నమాట. అయితే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ అనేది 3 కేటగిరీస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్
సింపుల్ మెజారిటీ. సింపుల్ మెజారిటీతో కొన్ని ఇష్యూస్ ని అంటే కొన్ని ప్రొవిజన్స్ ని అమెండ్ చేసుకోవచ్చు. అవేంటి అంటే స్టేట్ బౌండరీస్ చేంజ్ చేయడం, అలాగే నేమ్స్ చేంజ్ చేయడం, అలాగే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేషన్ చేయడం, అబాలిష్ చేయడం, అలాగే ఎంపీ సాలరీస్ లో చేంజెస్ చేయడం, ఇలాంటి చిన్న ఇష్యూస్. అంటే వీటి వల్ల కాన్స్టిట్యూషన్ లో పెద్ద చేంజెస్ ఏం జరగవు. ఆఫ్ కోర్స్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి, కానీ కాన్స్టిట్యూషన్ లో మొత్తం మీద పెద్ద చేంజెస్ అయితే ఉండవు అనమాట. చాలా సింపుల్ ఇష్యూస్ అన్నట్టు. స్టేట్ బౌండరీస్ చేంజ్ చేయడము, నేమ్స్ చేంజ్ చేయడము, కొత్త స్టేట్స్ క్రియేట్ చేయడము, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేషన్ లేదా అబాలిషన్ చేయడము, ఎంపీ సాలరీ, ఇలాంటి చిన్న ఇష్యూస్ అన్నమాట. సింపుల్ వాటిని సింపుల్ మెజారిటీతో పార్లమెంట్ లో ఆర్డినరీ బిల్స్ ఎలా అయితే పాస్ చేస్తారో ఒక ఆర్డినరీ లా, సేమ్ అదే టైప్ లో ఈ ఇష్యూస్ లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి పాసిబుల్ అవుతుంది సింపుల్ మెజారిటీ. అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే స్పెషల్ మెజారిటీ. ఈ స్పెషల్ మెజారిటీలో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్, ఇలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని అమెండ్ చేయడం. ఇప్పటి వరకు మనం ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీస్ లో చెప్పుకున్న అన్ని చేంజెస్ కూడా దీని కిందకి వస్తాయి అనమాట స్పెషల్ మెజారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ లో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది స్టార్టింగ్ లో ఫండమెంటల్ రైట్ కాదు, కానీ మారుతున్న టైం ని బట్టి ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ పెరగడము, ఎడ్యుకేషన్ కూడా ఫండమెంటల్ రైట్ గా ఉండాలి అని ఆర్టికల్ 21A ని ఇన్సర్ట్ చేశారు కదా, అదనమాట. అలాంటివి ఈ స్పెషల్ మెజారిటీ కిందకి వస్తాయి. అలాగే నెక్స్ట్ ఇంకో కేటగిరీ స్పెషల్ మెజారిటీ ప్లస్ దీంతో పాటు స్టేట్ రాటిఫికేషన్. స్పెషల్ మెజారిటీతో పాటు స్టేట్ రాటిఫికేషన్ కూడా అవసరం అన్నమాట. ఈ రెండు జరిగితేనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరుగుతుంది. అవి ఏంటో చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ ఎలక్షన్, అలాగే సెంటర్ స్టేట్ ఇష్యూస్ సంబంధించినవి, సెంటర్ కి స్టేట్ కి సంబంధించిన రిలేషన్స్, అంటే ఫెడరల్ కాన్సెప్ట్స్ ఉన్న ప్రొవిజన్స్, ఇంపార్టెంట్ ప్రొవిజన్స్, ఫెడరల్ కాన్సెప్ట్స్ ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని అమెండ్ చేయాలి అంటే స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్ కంపల్సరీ అన్నమాట. ఈ విధంగా ఓవరాల్ గా చూస్తే మనకి 3 సింపుల్ మెజారిటీ, స్టేట్ బౌండరీస్ చేంజ్ చేయడము, నేమ్స్ చేంజ్ చేయడము, ఎంపీ సాలరీస్ డిసైడ్ చేయడము, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ క్రియేషన్ అండ్ అబాలిషన్ అలాంటివి. స్పెషల్ మెజారిటీ చూస్తే డిపిఎస్పి, ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ డ్యూటీస్ అమెండ్ చేయడం. అలాగే థర్డ్ కేటగిరీ చూసుకుంటే స్పెషల్ మెజారిటీ ప్లస్ హాఫ్ ఆఫ్ ద స్టేట్ రాటిఫై చేయాలన్నమాట. అలాంటివి చూసుకుంటే ఫెడరల్ ఇష్యూస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇవన్నిటిని కూడా అమెండ్ చేయాలంటే ఈ స్పెషల్ మెజారిటీ ప్లస్ స్టేట్ రాటిఫికేషన్ కావాలి. ఇలా 3 కేటగిరీస్ చూసుకున్నాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఆర్టికల్ ఉంటుంది మనకి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనగానే మనకి గుర్తు రావాల్సిన ఒక ఆర్టికల్ 368. కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేంజెస్, దాని పవర్స్, ప్రొసీజర్, అంటే చేంజ్ చేసే పవర్ ఎవరికి ఉంది, అలాగే ప్రొసీజర్ ఏంటి, ఎవరు చేంజ్ చేయాలి, దాని ప్రొసీజర్ ఏంటి అని చెప్పడం జరిగింది ఈ ఆర్టికల్ 368. అయితే ఈ 368 లో ఇచ్చిన కేటగిరీస్, అంటే ఎన్ని టైప్స్ గా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయొచ్చు అని చెప్పింది అంటే 2 టైప్స్ అని చెప్పింది. 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కి ఇచ్చిన ప్రొవిజన్, పార్లమెంట్ కి పవర్ ఇచ్చి 2 టైప్స్ గా అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. ఆ 2 టైప్స్ ఏవి అంటే ఈ స్పెషల్ మెజారిటీ అండ్ స్టేట్ రాటిఫికేషన్. ఈ 2 టైప్స్ కూడా ఈ ఆర్టికల్ 368 కింద
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గా ఇవ్వడం జరిగింది. ఇది చెప్తుంది అన్నమాట ఆర్టికల్ 368. ఈ సింపుల్ మెజారిటీ అనే ఈ కాన్సెప్ట్ ఉంది కదా, ఈ టైప్ ఆఫ్ అమెండ్మెంట్ అనేది ఈ 368 కిందకి రావట్లేదు. సింపుల్ మెజారిటీతో కాన్స్టిట్యూషనల్ అమెండ్ చేయడము ఈ ఆర్టికల్ 368 కిందకి రావట్లేదు. ఓన్లీ 2 కేటగిరీస్ ఇది మాత్రమే చూపిస్తుంది. మరి ఈ సింపుల్ మెజారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? సింపుల్ మెజారిటీ అంటే ఆర్డినరీ లా లాగా ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ పార్లమెంట్ ఎలా తీసుకుంది? ఈ 368 ఇవ్వనప్పుడు ఈ 368 ఉన్నదే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కోసం ఎలా అమెండ్ చేయాలి అని చెప్తుంది 368. అక్కడ ఈ సింపుల్ మెజారిటీ అనేది చెప్పట్లేదు. ఓన్లీ 2 చెప్పింది. ఈ 2 కేటగిరీస్ మాత్రమే చెప్పింది. అలాంటప్పుడు ఈ సింపుల్ మెజారిటీ కాన్సెప్ట్ ఎలా వచ్చింది? పార్లమెంట్ ఎలా అడాప్ట్ చేసుకుంది? అలాగే ఈ స్పెషల్ మెజారిటీ ప్రొసీజర్ ఏంటి? అలాగే స్టేట్ రాటిఫికేషన్ కూడా. ఈ 2 మెథడ్స్ ని పార్లమెంట్ లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎలా చేస్తారు? ప్రెసిడెంట్ అసెంట్, ఇలాంటివన్నిటిని కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాం.